హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకుపోయే రెసిపీ అనపగింజలతో కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మన అమ్మమ్మలు నాన్నమ్మలు అందరూ ఇలానే చేసుకునేవారండి. వేరే మసాలాలు లేకుండా ఇంట్లో ఉండే రొటీన్ మసాలాలతోనే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు. నేను అనపకాయలని రాత్రి నానబెట్టేసుకొని చూడండి చక్కగా దీనిపైన ఉండే లేయర్ని రిమూవ్ చేసేసుకున్నానండి. అలానే ఉల్లగడ్డలు, అల్లం వెల్లుల్లి మసాలా, 2 వంకాయలు, కొబ్బరి పౌడరు, కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, టమోటా, అలానే ఉల్లిపాయలండి. కుక్కర్లో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైంది. ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చాయండి. ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి మసాలాని వేసేసుకుందాం. ఇందులోకి కారం, పసుపు, ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఉప్పుని కూడా వేసేసుకుందామండి. వేసి దీన్ని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందామండి. బాగా వేగిందండి. ఇందులోకి టమోటాలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేగే వరకు కుక్ చేసుకుందామండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి 10 మినిట్స్ వరకు. చూడండి మసాలా బాగా వేగింది. ఇందులోకి ఉల్లగడ్డలను అయితే వేసేసుకుందామండి. ఇలానే వంకాయలని కూడా కట్ చేసుకుందామండి. చూడండి వంకాయలని కూడా కట్ చేసి బాగా ఇలా మసాలా పీసెస్కి తగిలే వరకు మనము బాగా కుక్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఇవి కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనము అనపగింజల్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. చూడండి మసాలా అయితే పచ్చివాసన అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు తగినంత వాటర్ వేసేసుకొని మనము ఒక 3 స్టీమ్లు వచ్చే వరకు కుక్ చేసేసుకుందామండి. సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి అనపగింజల కర్రీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.